క్యాబేజీ ఫ్రై కోసం క్యాబేజీని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటామండి. చాలా సన్నగా అన్నమాట. ఇంకా తర్వాత బాణాలు పెట్టేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని దాంట్లో కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 5, 6, 2 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకున్నాము. 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ కంటే తక్కువ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 3 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నామండి. ఈ పోపు వేగుతూ ఉంటుంది. ఇన్ ద మీన్ టైం మనం క్యాబేజీ ఫ్రైలోకి ఒక మంచి టేస్టీ పౌడర్ చేసుకుంటాం అనమాట. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ నిండా రోస్టెడ్ చెన్నా అంటాం కదా, వేపుడు శనగపప్పు. తర్వాత ఒక 5, 6 అంటే మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు. మీకు కావాలంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసానండి. అది వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటాం. తాలింపు వేగిపోయింది. సన్నగా కట్ చేసినటువంటి క్యాబేజీ, తర్వాత కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మంచిగా దాన్ని మొత్తం మిక్స్ చేసేస్తాము అన్ని కలిసేలాగా. తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తామండి. అది మంచిగా ఉడుకుంటుంది. మీకు ఉడికింది అని అనిపించిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ని వేసుకుని మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గనిస్తాం. కొంచెం కరివేపాకు వేసుకుని చాలా రుచిగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా మంచిగా మగ్గనివ్వండి, చాలా బాగుంటుంది. దీనికి పక్కగా మీరు ఏదైనా పప్పు, కలగలుపు కూర, రసం కానీ ఏదైనా లిక్విడ్ ఐటమ్ కానీ దాల్ వెరైటీ కానీ చేసుకుంటే అదిరిపోతుంది. మీరు మళ్ళీ ఇలా చేసుకుని తినడానికి ఇష్టపడతారు. నేను దీని కాంబినేషన్లో పప్పు పాలకూర చేశానండి. ఇంకా 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది.